మనష్షే తన అవసాన కాలంలో ఒకవేళ దేవుని వైపు తిరిగితే తిరగొచ్చు, మారు మనసు పొందితే పొందొచ్చు, పశ్చాత్తాప పడితే పడొచ్చు, తిరిగి కావలసినవన్నీ నిర్మిస్తే నిర్మించొచ్చు. కానీ జరిగిపోవాల్సినటువంటి నష్టము జరిగిపోయింది. ప్రియులారా, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. అందుకే చాలా శ్రద్ధగా మనము జీవించాలి. ఇది మనకు హెచ్చరిక. అందుకే మన క్రైస్తవ జీవితంలో ఈ ప్రయాణంలో మనము శ్రద్ధగా జీవించాలి. దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. ఒక చిన్న ప్రమాదము లేదా ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న అవిధేయత, ఒక చిన్న పాపము ప్రియులారా మనలను గొప్ప నష్టంలోనికి, నాశనంలోనికి నడిపిస్తూ ఉంటాది. మనల్నే కాదు, మన చుట్టూ ఉన్నవారు, లేదా మనల్ని అనుసరిస్తున్న వారు, లేదా మనల్ని చూస్తున్నవారు, లేదా ఎవరైతే మనల్ని